నమస్కారం సార్. నమస్తే పాప, బాధపడకమ్మా, నా బాధ అనిపిస్తుంది. స్కూల్ పోతున్నావా? ఎస్ సార్. ఏ స్కూలు? జెడ్పీఎస్ సార్. ఏమైంది మీ అమ్మకి? ఏమైంది? ఏమన్నా కలిసిందేమి? ఉరేసుకుని చనిపోయింది. సరే సరే, మీరు బాధపడకుండా ఆయన కూడా లేడు కదా. ఇప్పుడు పైసలు పంపించిన బ్యాంకులు వేసుకో, నేను మంచిగా చదివిస్తా, మంచిగా చదువుకో. సరే సార్. అక్కడ ఏమైనా ఉంటే ఎంఆర్ఓ చెప్పు. ఎంఆర్ఓ నాకు చెప్తే నీకు ఏమైనా కావాలంటే తర్వాత మళ్ళీ ఇల్లు కూడా కట్టిస్తా నీకు. మళ్ళా ఇల్లు కట్టిస్తాను, ధైర్యంగా ఉండవు. మామూలు ఇట్లా ఉన్నారా? సరే ఎవరు పెద్దమ్మ ఉన్నది సార్. చూసుకుంటుందా? అమ్మ చూసుకుంటా? అమ్మ నువ్వు చూసుకోదు సార్, చూసుకోదు. ఆమెకు అంత కెపాసిటీ లేదు సార్. ఆమె కూడా భర్త లేడు. అది కాదు, కెపాసిటీ నేను చూసుకుంటుందా? పైసలు ఖర్చులకు నెలకు 10,000 చదివించి చదువుకుంటుందా? పిల్లలు చదువుకుంటా సార్. చూసుకుంటా సార్. నా బిడ్డతో అది కూడా నా బిడ్డనే కదా. నాకు ఒకటే బిడ్డ సారు, నా మొగలు లేడు. నీ బిడ్డను కూడా చదివిస్తా. కిరాయి ఉండి బతకాచిన ఇల్లు లేదు, జాగలేదు. ఇల్లు కట్టిస్తా మీకు ఇద్దరికి. నీ బిడ్డను కూడా చదివిస్తా. కానీ ఈ అమ్మాయిని తల్లి కూడా లేదు, ఏం భర్తలే. ఈ బిడ్డకి తండ్రి లేడు, ఇవకేం తల్లిదండ్రులు లేరు. అందుకనే నాకు రాత్రి టీవీలో చూసి రాత్రికి వెళ్ళి నాకు ఆధార్ పిచ్చే ఫోన్ చేసిన. ఈ పైసలు బ్యాంకు వేసుకొని అవసరం కూడా మళ్ళీ ఏమైనా ఉంటే అక్కడ ఎంఆర్ఓ కానీ లోకల్ లీడర్లు ఉంటారు, వాళ్ళని చెప్తే నా ఫోన్ నెంబర్ తీసుకొని మీరు కూడా డైరెక్ట్ చేరి మీ పిల్లల్ని నా పిల్లల్లాగా చూసుకుంటా. దేవుడు అన్యాయం చేసిండు బాబు. తల్లిదండ్రులు లేకుండా దానదత్తాలు కూడా పైసలు లేవండి. నువ్వేం చేస్తావు? బీడీలు చేస్తారు సార్. ఏడోకమ్మా, ఏడోకి దేవుడు గోగలు కూడా పెట్టింది పరేశాను. ఏదున్నా కానీ నాది బాధ్యత. నీ పిల్లలకి, నీ బిడ్డ కానీ ఇప్పుడు అమ్మాయి దుర్గానే కదా. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు చనిపోయిన అమ్మాయి పేరు దుర్గా సార్. దుర్గాని చూసుకుంటా. కానీ నువ్వు నీ బిడ్డను ఎట్లా చూసుకుంటావు అట్లా చూసుకోరావని నువ్వు చూసుకో. ఏ చిన్న ఇబ్బంది రావద్దు. నేను అటు వచ్చినప్పుడు వస్తా, వారం రోజుల్లో అటు ఊరికి వచ్చినప్పుడు మీ ఊరికి వస్తా, మీ ఇంటికి వస్తా. ఇంటికి వస్తా. నీ పైసలకి ఏమి ఇబ్బంది లేదు, చదువులకు ఇబ్బంది లేదు. నీ బిడ్డను కూడా చదివించుకో. నెల నెల పైసలు వేస్తా బ్యాంక్ అకౌంట్ లా. అట్లా చాలా మందిని చదివిస్తారు తెలంగాణ మొత్తంలో. ఎవరున్నా ఇటువంటి ఉండొస్తాడు. ధైర్యంగా ఉండవని చెప్పి అమ్మాయికి ఏ చిన్న ఇబ్బంది రావద్దు అమ్మాయికి. అమ్మాయి ఎప్పుడు ఏడవద్దు, అది నీ బాధ్యత. ఎందుకంటే ఇప్పుడు సొంత చెల్లె బిడ్డనా? చెల్లె బిడ్డను. సొంత చెల్లె బిడ్డనా? సొంత చెల్లె బిడ్డను. సొంత చెల్లె బిడ్డ అంటే బిడ్డలాగా చూసుకోవాలి నువ్వు. అన్న నమస్తే అన్న. చిన్నారెడ్డి మాట్లాడుతున్నా. నువ్వు నా నెంబర్ పెట్టుకోరు మీ దగ్గర. నా దగ్గర ఉందన్న మాట్లాడు. నెల నెల ఫస్ట్ కి అకౌంట్ లో పైసలు వేస్తా అన్నా. ఈ పైసలు ఈ అమ్మాయి ఫిక్స్డ్ డిపాజిట్ చేయరా అమ్మాయి పేరు మీద. అన్నా పోస్ట్ ఆఫీస్ లో డిపాజిట్ చేయది. ఓకే. కావాలంటే టీఏ నెంబర్ ఉన్నది ఆయన దగ్గర. సైజులు ఉందన్నా. రైతులు పోయినారు, మీకు ఎప్పుడు ఏం కావాలో చూసుకుంటాడు. చదివించి ఇంటర్మీడియట్ మంచి హాస్టల్ లేదా? మంచి హాస్టల్ ఏ పొరపాటు ఎక్కడ నా బిడ్డ ఎట్లా చదివించాడు చదివిస్తారు. సరే సరే నేను కోఆర్డినేట్ చేస్తాను. సతీష్ చేస్తాను. సతీష్ చేయరు, మీరు డైరెక్ట్ చేయరు. ఏం కాదు, ఎవరైనా డైరెక్ట్ చేయొచ్చు. ఓకే అన్న. ఓకే అన్న. నువ్వు ఎక్కడ ఉంటావు? మీ ఊరు ఎక్కడ? మా మండలేనా తాను పక్కనే, ఇక్కడ 7-8 కిలోమీటర్లే. మీ ఊరు ఇంకేం దగ్గర అప్పుడప్పుడు చూసుకుని నాకు చెప్తుండు. హైదరాబాద్ వచ్చిండు అన్న. తీసుకొస్తాం ఒకసారి. పైసలు ఇబ్బంది కాదు. అట్లా తల్లిదండ్రులు లేని అనాథాలు చూస్తే అన్న మనం మన బాధ్యతగా చేయాలి. అంతే తప్పకుండా. నాకు ఎంతో మంది పిల్లలు ఉన్నారు ఇట్లా దేశమంతా.
అన్నా నేను ఎక్కడ ఇబ్బంది రాకుండా చూసుకుంటా. నా బాధ్యత. ఎవరికి ఫోన్ చేయొద్దు, ఎవరిని అడగొద్దు. అన్నా 10 మంది దగ్గర పోయి పైసలు అడగదు. ఏ బాధ్యత నా బట్టలు గిట్టలు మంచిగా వేసుకొని మంచిగా చదువుకోమని చెప్పు. తప్పకుండా అన్నా, నేను తీసుకొస్తాను, ఒకసారి తీసుకొని వస్తాను మీకు వీలైనప్పుడు. ఇప్పుడు వాళ్ళ పెద్దమ్మనికి కూడా చెప్పి అన్నా. ఇల్లు కూడా ఏమన్నా కలెక్టర్ గారిని పంపిస్తారు. రేపు నా ఊరికి అన్నా కలెక్టర్ పంపిస్తా ఊరికి. సరే సరే అన్న. కలెక్టర్ పంపించి ఇంటి దగ్గర చూసి అన్నా ఇందిరమ్మ ఇల్లు నా సొంత పైసలతోనే ఇల్లు కట్టిస్తా. అన్నా చూసుకోండి, జాగ్రత్త. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. సార్ సార్ నమస్తే సార్. సార్ నమస్తే సార్. నేను ఈ గ్రామ సర్పంచ్ మాట్లాడుతున్నాను సార్. సార్ మీకు సాయినాథ్ నా పేరు. సాయినాథ్ సార్. సరే సర్పంచ్ సార్. సార్ 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 ఇటువంటి ఒక్కరికి చేసే దాని జీవితంలో చాలా ఎందుకంటే మనం అందరికీ చేయలేదు. సార్ మీ గ్రామంలో ఇటువంటి ఉంటుందని చెప్పి నేను చేశా. సార్ 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 ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు సార్. ఈ ధన్యవాదాలు ఇప్పుడు కాదు మనం చెప్పేది. నా బాధ్యత ఎందుకంటే నాది ఈ 30 ఏళ్ళకి నా సర్వీస్ ఇంతే ఉంటుంది. టీవీలో చూసాగానే ఫోన్ చేసుకుంటా. సార్ 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 అప్పుడు ఈ అమ్మాయికి ఏంటంటే దానం చేస్తాను కూడా పైసలు లేదని నాకు రాత్రి నిలబట్టగా సార్. 6 గంటలకి యువత ఎమ్మెల్యేగా సతీష్ ఉంది. సార్ 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 అప్పుడు ఆడియోతో మాట్లాడా. సార్ సార్